ఒక 5గురు కూడా ఒకేసారి మరణించిన సంచలనం రేపుతోంది. చాలా వరకు అక్కడ ఇబ్బందికరంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ కుటుంబం మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా అక్కడ విలపిస్తున్న సిచ్యువేషన్ చూస్తే ఎవరైనా కూడా హృదయ విదారకం కావక తప్పననే కనబడుతోంది. ఏదో ప్రతినిధి విజయ్ దగ్గరికి వెళ్దాం. విజయ్, సో ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నాయి వాహనాలు, ఎక్కడి నుంచి వచ్చాయి, సో యాక్సిడెంట్ గల కారణం ఏం తెలుస్తోంది? మనోజ్, ఇది వీళ్ళందరూ యాదగిరిగుట్ట అలాగే స్వర్ణగిరికి దర్శన నిమిత్తం వెళ్లారు. సో దర్శనం ముగించుకొని వీళ్ళు వాళ్ళ సొంత ఊరికి కరీంనగర్ కి వెళ్లేటువంటి మార్గ మధ్యంలో సో పెద్ద గోల్కొండ వద్ద ఓవర్ పైన ఈ యొక్క ఘోర ప్రమాదం జరిగింది. అయితే తుఫాన్ వాహనాన్ని బెలెనో కారు వెనక నుంచి ఢీకొట్టింది. అంటే ఈ తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టక ముందే ఇంకొక 2 కారులను కూడా ఢీకొట్టినట్టుగా మనకు పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ వాహనాల్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఈ యొక్క తుఫాన్ వెహికల్ ని బెలెనో వెహికల్ ఓవర్టేక్ చేస్తూ దాదాపు సుమారుగా 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ లో ఉన్నారు ఆ బెలెనో వెహికల్ అని చెప్పి కూడా మనకు అక్కడ ఉన్నటువంటి